సమ్మక్క సారలమ్మ జాతరకు బయలుదేరే ప్రతి భక్తుడు అడుగు ముందుగా వేములవాడ వైపే మళ్ళుతుంది. అది యాదృచ్ఛికం కాదు, తరతరాలుగా కొనసాగుతున్న ఒక పవిత్ర ఆచారం, ఒక ఆధ్యాత్మిక క్రమం. మన దేవతల దర్శనానికి ముందు శివానుగ్రహం పొందాలన్న భక్తుల లోతైన విశ్వాసమే దీనికి మూలం. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో అడుగు పెట్టగానే భక్తుడు మనస్సు నెమ్మదిస్తుంది. రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో నిలిచినప్పుడు జీవితంలోని భారమంతా భస్మమైపోతుందన్న భావన కలుగుతుంది. శివుడి కరుణతో మనస్సు శుద్ధమైతేనే మన దేవతల సేవకు అర్హత లభిస్తుందన్న నమ్మకం భక్తుల్లో బలంగా నిలిచింది. పూర్వకాలంలో గ్రామ దేవతలను దర్శించుకునే ముందు మహాదేవుని ఆశీర్వాదం తీసుకోవడం ఒక తప్పనిసరి ధార్మిక నియమంగా ఉండేది. శివుడి పరమశక్తికి మూలంగా భావించబడతాడు. ఆ మూలశక్తి అనుగ్రహం లభించిన తరువాతే భూమిపై నివసించే వనదేవతల కృప సంపూర్ణంగా ప్రసరిస్తుందన్న విశ్వాసం ఈ ఆచారానికి ఆధారం. అందుకే సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడకు చేరుకుంటారు. కుటుంబ సమేతంగా రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటారు. అక్కడ తమ కష్టాలు, కోరికలు శివుడి పాదాల వద్ద ఉంచి మనసు తేలికపరుచుకుంటారు. ఆ తరువాత మేడారం వైపు ప్రయాణం ప్రారంభమవుతుంది. అది ఒక సాధారణ ప్రయాణం కాదు, అది శివకృపతో మొదలై వనదేవతల అనుగ్రహంతో ముగిసే ఆధ్యాత్మిక యాత్ర. సమ్మక్క సారలమ్మలు అడవులలో నివసించిన శక్తి స్వరూపాలు, ప్రజల కష్టాలు విన్న తల్లి రూపాలు. వారి దర్శనం జీవితానికి రక్షణ కవచంలా భావిస్తారు భక్తులు. అలాంటి మహాశక్తుల సన్నిధికి వెళ్లే ముందు శివుడి ఆశీర్వాదం ఉంటే ఆ ప్రార్థనకు పరిపూర్ణత లభిస్తుందన్న నమ్మకం తరతరాలుగా కొనసాగుతుంది. ఈసారి సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో వేములవాడ క్షేత్రం భక్తులతో నిండిపోతుంది. తెలంగాణ నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ముందుగా రాజన్నను దర్శించుకుని ఆ తరువాత మేడారం బాట పడతారు. ఈ ఆచారం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఇది భక్తి శక్తి మారినప్పుడు ఎలా మార్గదర్శకం అవుతుందో చెప్పే సజీవ సాక్ష్యం. శివానుగ్రహంతో అడుగుపెట్టిన ప్రతి భక్తుడు సమ్మక్క సారలమ్మల కృపతో జీవితంలో వెలుగు పొందుతాడన్న విశ్వాసమే ఈ యాత్రకు ప్రాణం.